రాజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుని జుక్కల్ నియోజకవర్గంలో అక్కడ తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అనేకమైనటువంటి తప్పుడు కేసులు ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఇతర పార్టీ నాయకుల మీద కానీ ఉద్యమకారుల మీద చేయడం జరుగుతూ ఉన్నది. నేను పర్సనల్గా పోలీసు వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ కేసుల ప్రక్రియ అనేది వాళ్ళ కుటుంబాన్ని పూర్తి ఆర్థికంగా అన్యాయం చేస్తుంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంతమంది యువకులు అయితే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు. నేను ఒక తెలంగాణ కోసం నేను ఒక పోలీసు ఉద్యోగం త్యాగం చేసుకున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఈరోజు వాళ్ళు కొంతమంది అక్కడ సెంట్రల్ లైటింగ్ కోసం కొట్లాడారు. వాళ్ళ ఇంటి కోసం మేము కొట్లాడలేదు, వాళ్ళ సొంత పనుల కోసం కొట్లాడారు. 11 మంది మీద కేసు చేసి ఈరోజు మనోజ్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, వాళ్ళ నాయన గారు నక్సల్స్ ఉగ్రవాదుల చేతిలో వాళ్ళు 91లో వారు హతం కావడం జరిగింది. మరి అప్పుడు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి కుటుంబం వాళ్ళ కుటుంబం మీద అట్రాసిటీ కావడం. వినోద్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళు ఏమన్నా చేసుకొని, కానీ దాని వెనక రాజకీయ వ్యక్తులు, రాజకీయ శక్తులు, రాజకీయ నాయకులు ఉండదు అనేది మాకు రుణం. ఈరోజు పోలీస్ అధికారులు యథేచ్ఛగా స్వేచ్ఛగా ఏ పొలిటికల్ ప్రెషర్ లేకుండా మీకు మీరుగా బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకుంటే నేను పోలీసు ఉద్యమకారుడిగా, ఎందుకంటే మీ కుటుంబ సభ్యుని కాబట్టి మీ వెల్వేషర్ నేను ఆలోచన చేసేవాడిని కాబట్టి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను. కానీ అన్యాయంగా అక్రమంగా అంటే నాయకుల మాట విని ఒకవేళ కేసులు పెడితే వాళ్ళ కుటుంబం సఫర్ అయితే మేము చూసి ఊరుకోలేము. అది ఎంతటి స్ట్రగుల్స్ అయినా మేము అనుభవిస్తాము. చివరికి మా ప్రాణం పోయేదైతే కూడా మా ప్రాణం అర్పిస్తాం, కానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటాము. ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలో ఈ ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు దాదాపు 23 మంది మీద కేసులు అయినాయండి. చాలా బాధాకరమైన విషయం. ఈ 23 కేసులలో కూడా కొంతమంది జుక్కలు ఇవ్వుతున్నారు, కొంతమంది బిచ్చుకుంద ఇవ్వుతున్నారు, ఇంకా కొంతమంది అంటే ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా దాంట్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ముదిరాజులు, మున్నూరు కాపులు, ఇట్లా చాలా అన్ని మైనార్టీలు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం ఆశించి ఉద్యమాలు చేస్తున్నారు. బస్టాండ్ బాగలేదంటే కేసు అవుతుంది, కౌలాస్కోట బాగలేదంటే కేసు అవుతుంది, ఇక్కడ సెంట్రల్ లైటింగ్ ఏమైందంటే కేసు అవుతుంది. అంటే ప్రశ్నించొద్దా? జుక్కల్ నియోజకవర్గంలో అంటే తెలంగాణ తెచ్చుకొని 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా మనం భయపడకుండా ఈ కేసులో భయపడకుండా బతకాలనా? నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు మంచిగా పని చేస్తే స్వాగతిస్తాము. మీ పనులకు మేము సెల్యూట్ చేసి మీకు తప్పకుండా మద్దతు ఇస్తాము. కానీ మేము పనులు చేయము, సంక్షేమం పేరుతోటి ఇంకోటి చేస్తాము, లేకపోతే దాడులు చేయిస్తాము, లేకపోతే కేసులు పెట్టిస్తాం, భయపెట్టిస్తామంటే దీనికి ఎట్టి పరిస్థితి ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు ఒక తండ్రి అంటే నమ్మకం, ఒక యజమాని, ఎమ్మెల్యే అంటే అందరి గౌరవం. ఈరోజు మీరు అందరిని కాపాడుకోవాల్సినటువంటి మీరే ఈరోజు మీ నాయకుల మీద కేసులు అయితే ఉంటే మీరు ఏం సమాజానికి ఇంకోటి చెప్తారు? మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారికి, పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులకు అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరు మన కమల్ షెట్ గారి మీద మేము కేసు పెడతామన్నా నిన్న బీజేపీ బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు మాట్లాడిరట. రేపు అది నిజమైతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. ఈరోజు పర్సనల్ అందరికీ ఉంటాయండి, ఎవడు సత్యపురుషుడు కాదు, అందరు లంగాలు దొంగలే ఉంటారు రాజకీయాలలో. అందరు వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ విషయాలలో చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టడం. ఈరోజు ఏదన్నా ఇల్లు పర్మిషన్ లేదు, బిల్డింగ్ పర్మిషన్ లేదు, జగ పర్మిషన్ లేదంటే మున్సిపల్ కమిషనర్ గారు చూసుకుంటారు. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఉంది, చట్ట పరిధిలో పోలీసు ఉన్నది, అన్నీ కూడా లీడర్లే పనిచేస్తే మరి వాళ్ళు ఎందుకు అన్ని డిపార్ట్మెంట్లు ఇంటికి పంపించేసి మీరే చేసుకోరి, కాంగ్రెస్ పార్టీ లీడర్లే చేసుకోరి మనిషికి కుర్చీ మీద కూర్చొని. కాబట్టి అన్ని ఎంఆర్ఓకు, ఎంపీడీఓలకు, పోలీసులకు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళ పరిధిలో వాళ్ళకు పని చేసుకొనివ్వండి. అసలు లీడర్లు అనేది ఫోన్ చేస్తే అది ఒత్తిడి అవుతుంది. లీడర్లు ఫోన్ చేయకుండా వాళ్ళు స్వేచ్ఛగా పని చేసుకొని ఇస్తే వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటారు. మా ఎమ్మెల్యే గారు బాగున్నారు, ఇక్కడ నియోజకవర్గం బాగుందంటారు. మీరు ప్రెషర్ పెడితే రోజు ఒకరు వెళ్ళిపోతారు, ఇక్కడ ఉద్యోగం చేసేది ఎవరు మళ్ళా? కాబట్టి ఈరోజు రాజకీయ స్వార్థాల కోసం సారథాలు పక్కకు పెట్టి ప్రజాసేవ కోసం వచ్చిండ్రు. ప్రజాసేవ చేసుకుంటే మా మద్దతు పూర్తిగా ఉంటుంది. కానీ ప్రజాసేవ ముసుగులో ఈరోజు మేము దాడులు చేపిస్తాము, కేసులు చేపిస్తాము, మరి భయభ్రాంతులకు గురి చేసి మేము రాజకీయం చేస్తామంటే ఈరోజు గతంలో ఎన్నో కేసులు అయినా ఆ కేసులో భయపడని వాళ్ళం, ఈ కేసులో భయపడతామా? ప్రజల కోసం కేసులే కాదు, జైలుకి పోవడానికి సిద్ధమే, ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమే. నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఈ కేసులు ఎన్ని కేసులు కాకపోతే అంత మంచిది. ఎందుకు పెట్టిరంటే ఈరోజు లోక్ అదాలత్ ఎందుకు పెట్టిండ్రు? కేసులు తగ్గాలనే లోక్ అదాలత్ పెట్టిరు కదా. మీరు లోక్ అదాలత్ ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్లు అందరూ కలిసి, హైకోర్టు లాయర్లు అందరూ కలిసి, సుప్రీంకోర్టు లాయర్ అందరూ కలిసి లోక్ అదాలత్ పెట్టి ఈరోజు కేసులు తగ్గించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరేమో కేసులు ఇంకెక్కువ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఆ కేసులలో ఎవరు ఉన్నారంటే ఈ ధర్నా చేసిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ కంప్లైంట్లు ఇచ్చిన కంప్లైంట్ అన్ని జింపేస్తాం. ఈ కంప్లైంట్ మనం ఇయ్యం, మీరు మంచిగా ఉంటే మా కంప్లైంట్ తోటి పని లేదు, మీ మీద కంప్లైంట్ చేయాలని మాకేమీ ఇంట్రెస్ట్ లేదు.
మీరు ప్రజాసేవకు వచ్చిర్రు, ప్రజాసేవ బ్రహ్మాండంగా 3500 ఇల్లు వచ్చినాయి అంటారు, అవి కట్టూరి, మేము స్వాగతిస్తాం. తర్వాత నీళ్లు తాగిపి స్వాగతిస్తాం, రైతులను ఆదుకోరి స్వాగతిస్తాం, విద్యార్థులను ఆదుకోరి స్వాగతిస్తాం, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు ఇప్పి మేము స్వాగతిస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చేయరి. కాంగ్రెస్ మేము వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యతిరేకం కాదు. మీరు పని చేస్తే స్వాగతిస్తాం. మీరు పని చేయకపోగా మేము దాడులు చేపిస్తాము, భయభ్రాంతకు గురి చేస్తాము, కేసులు పెడతాము, జైలు పంపిస్తాము. భయపెడితే జైలు మీద, పోలీస్ మీద. మీరు చట్ట పరిధిలో మనకు అన్యాయంగా కేసు పెడితే దాన్ని తప్పకుండా పోరాటం చేసి హైకోర్టు, సుప్రీంకోర్టులో రిట్ వేసి సిబిఐ, సిఐడి తోటి తప్పకుండా మేము ఎంక్వైరీ చేయించి మేము న్యాయం పొందుతాం. న్యాయస్థానంలో మా కోసం ఉన్నాయి. కాబట్టి అధికారం మీకు ఉండొచ్చు, అది తాత్కాలిక. ఇంకా 2-3 ఏళ్ళు అయితే అధికారం పోతుంది. ఇంకా అధికారం రావాలంటే ఉందతనంగా ఉండి ఈ ఉన్న అధికారంకి 3 ఏళ్ళు చాలంటే మీ ఇష్టం, ఆలోచన చేసుకోండి. నేను తప్పకుండా చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ కేసు బాధితులకు, తర్వాత మిగతా కేసు అందరి బాధితులకు, నేను యంగ్ డైనమిక్ లీడర్ను, తెలంగాణ పోలీసు ఉద్యమకారుని, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. నా గుండెల్లో ధైర్యం ఉంది, నా నెత్తిలో తలకాయలో బుద్ధి జ్ఞానం ఉన్నది, నాకు చదువు జ్ఞానం ఉన్నది, చట్టపరిధిలో పనిచేసిన వ్యక్తిని. ఎవరిని భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను చెప్తా ఉన్నా, మీకోసం నాకు చంపేసినా నేను ప్రాణం ఇవ్వడానికి రెడీ, కానీ మీ పోరాటంలో వెనుకడుగేసే ప్రసక్తే లేదు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని మీకు అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అవసరమైతే బిచ్చుకుందా బస్ స్టాండ్లో భిక్షాటన చేసి ఆ భిక్షాటన చేసిన పైసలతోటి మీకు న్యాయస్థానంలో మీకు న్యాయం చేయించే బాధ్యత, పూర్తి బాధ్యత బోర్గి సంజీవ్ తీసుకుంటాడు తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా. మీరందరూ అధైర్యపడొద్దని, ఈరోజు ఎవరైతే కేసులై కుటుంబ సభ్యులందరూ ఆందోళన చెందుతున్నారో మీ అందరి పక్షాన నేను కూడా ఆందోళన చెందుతున్నా, నేను కూడా బాధపడుతున్నా. మీ తరఫున తప్పకుండా బోర్గి సంజీవ్ మరి చట్ట పరిధిలో పోరాటం చేస్తాడని సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడే కలెక్టర్ గారికి మరి లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎస్పీ గారికి కూడా కలిసి లెటర్ ఇస్తాము. తర్వాత ఏమంటారు, మనకు డీజీ, ఐజీ గారికి కూడా రేపిస్తాము. మిగతా అన్ని బీసీ కమిషన్ కూడా ఇస్తాము. మరి ఎస్సీ ఎస్టీ కేసు దుర్వినియోగం కాకూడదని, తర్వాత ఆర్టికల్ 21 ఇక్కడ దుర్వినియోగం అవుతుందని, దుర్వినియోగం కాకుండా కాపాడాలని, తర్వాత ఇక్కడ పౌరుల యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయి, ఆ విషయంలో కూడా ప్రత్యేకంగా చర్య తీసుకోమని నేను ప్రత్యేకంగా అక్కడ స్థానిక ఉన్నటువంటి పోలీసు అధికారులకు నేను రిక్వెస్ట్ చేసి దండం పెడతా ఉన్నా, గౌరవ ఎస్పీ గారి ద్వారా. మీరు దయచేసి చట్ట పరిధిలో పనిచేయండి, తప్పకుండా మా సహకారం మీకు ఉంటుంది. నేను ఒక పోలీసు కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా. కానీ నాయకుల మాటిని మీ పోలీసు ఉద్యోగాలకు మీరు ఇబ్బంది పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఫోన్ చేసి మీ కేసులు పెట్టిస్తారు, కానీ బాధితులు మీ మీద కోర్టుకు పోతే, మీ ఉద్యోగాలు పోతే రేపు మీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. మీ ఫ్యామిలీ రోడ్డు మీద రావద్దని నేను నా మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. దయచేసి అక్రమ కేసు పెట్టడం వల్ల వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో కొంత ఆలస్యం కావచ్చు, అది మీకు నష్టం జరిగితే అప్పుడు మీరు బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకించి పోలీస్ వ్యవస్థ చట్ట పరిధిలో పనిచేయండి. 100కు 100% మేము చట్ట పరిధిని గౌరవించుకుంటాం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా మాదని సందర్భంగా తెలియజేస్తాం.